కొడుకుల కోల్డ్ వార్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అఖిల్ సినిమా వాయిదా వేసిన విషయంలో అటు నాగార్జునకి ఇటు అఖిల్కి భేదాభిప్రాయాలు వచ్చాయని, దసరాకు అఖిల్ సినిమా విడుదల కాకుండా డాడీని అడ్డుపడ్డాడని అఖిల్ భావిస్తున్నాడని, తన సినిమా వాయిదా వేయడం అఖిల్కి నచ్చలేదని, డాడీ నిర్ణయం పట్ల చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే వినాయక్ తో అఖిల్ లాంచింగ్ ప్రాజెక్ట్ చేయడం నాకి ముందు నుంచి ఇష్టం లేదట. అఖిల్, నితిన్ ఇద్దరూ తీసుకున్న నిర్ణయం వల్లే వినాయక్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. సినిమా రషెస్ చూసిన నాగ్ అసంతృప్తికి గురయ్యాడని, కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడని, వాటికి అఖిల్ ఖాతరు చేయలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇలాగైతే నీ సినిమాల గురించి నేనేం పట్టించుకోను, ప్రమోషన్లకు రాను అంటూ నాగ్ బ్లాక్ మెయిల్ కూడా చేయడానికి ప్రయత్నించినట్టు మరో న్యూస్ ఒకటి టాలీవుడ్ లో షికారు చేస్తోంది. నాగ్ అఖిల్ల మధ్య తీవ్రమైన గ్యాప్ వచ్చేసిందని, అందుకే విడుదల తేదీ వాయిదా వేసిన ప్రెస్ మీట్ లో నాగార్జున మాత్రమే పాల్గొన్నాడని, అఖిల్ రాలేదని, అప్పటి నుంచి తండ్రి కొడుకులకు మాటలు లేవని తెలుస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు అఖిల్ సినిమా ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 11న రావడం గ్యారంటీ. ఇది కూడా అఖిల్ ని కూల్ చేయడానికి నాగ్ అంగీకరించాల్సి వచ్చిందని, లేదంటే అందరూ అనుకున్నట్టు ఈ సినిమా సంక్రాంతికి రావాల్సిందే. అఖిల్ తన పంతం గెలిపించుకున్నాడు. రీషూట్లు, మార్పులు ఏమీ లేకుండా తన సినిమాని తీసుకురాగలుగుతున్నాడు. ఇకనైనా తండ్రి కొడుకుల కోల్డ్ వార్ ఆగుతుందా? ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తారా? చూడాలి మరి.